కోరుకున్నారు, మానవుని ఎడల సహవాసాన్ని కోరుకున్నారు. పరలోక దేవదూతల సహవాసాన్ని, పరలోక ఆదరణని కోరుకోలేదు. కానీ మనుషుల యొక్క ఆదరణ, మనుషుల యొక్క సహవాసము, మనుషులతో తన బాధను చెప్పుకోవాలని మానవుని తోడుగా కోరుకున్నారు. కాబట్టి మనిషి తోడు కోరుకున్నారు. మానవులు ఎంత గౌరవించారో చూడండి. ఈ యొక్క ప్రార్థనా పద్ధతిని మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు తన 3 శిష్యులను, అనగా చిన్న సంఘం అనుకుందాం. ఈ చిన్న సంఘమే ప్రభు ఆ సంఘానికి ప్రార్థనా పద్ధతిని బోధిస్తున్నారు. ఏంటండి ప్రార్థనా పద్ధతి? మొట్టమొదటిగా ప్రార్థనలో కూర్చుండుట, రెండోది మేల్కొని ఉండుట, మేల్కొని ఉండాలి, మూడోది ప్రార్థన చేయుట, నాలుగోది దేవునితో సహవాసం చేయుట, ఐదోది జయం పొందుట. ఏంటండి ఈ మాటలు? ప్రభు నేర్పించిన మాటలే. ఆ యొక్క ప్రభు తన సంఘానికి, అనగా తోటలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న సంఘానికి ప్రభు నేర్పిస్తున్న పద్ధతి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చోవాలి మొట్టమొదటగా. అలా కూర్చున్న తర్వాత మేల్కొని ఉండాలి, మెలకుగా ఉండండి. మేల్కొని ఉంటేనే ప్రార్థన చేయగలుగుతాం. అప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే బలం వస్తుంది. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన ద్వారా శక్తి పొంది ఆ శక్తితో దేవుని సహవాసం కలిగి ఉండాలి. ఇదే దైవ సన్నిధి. ప్రార్థనా శక్తితో దేవుని సహవాసంలో కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా జయం కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి, చిక్కుల మధ్య, అవస్థల మధ్య నేను ఉండానండి, నాకు జయం రావాలి అని కోరుకుంటున్న వాళ్ళారా, దేవుని సన్నిధిలో కూర్చోండి. కూర్చోవాలనగా లోకాన్ని విడవండి, ప్రియమైన వారిని విడవండి, అతి ప్రియమైన వారిని విడవండి. ఏకాంతంగా ఒంటరిగా దేవుని సన్నిధిలో కూర్చోండి. అలాగున దేవుని సన్నిధిలో కూర్చొని మెలకువ కలిగి ఉండండి. అలాగ మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం బట్టి శక్తి కలుగుతుంది. ఆ శక్తితో దేవుని సహవాసం చేయండి. ఆ సహవాసం ద్వారా విజయం కలుగుతుంది. యేసు ప్రభు ఈ మాటలు చెప్పలేదు కానీ వాళ్ళు మెలకుగా ఉండి చూడమన్నారు. ఇవన్నీ కూడా నేను ఎలాగైతే మెలకుగా ఉన్నానో నన్ను చూడండి, నేను ఎలాగైతే ప్రార్థన చేస్తున్నానో చూడండి, ప్రార్థన ద్వారా ఎలాగ శక్తి పొందానో చూడండి, ఆ తర్వాత దేవునితో సహవాసం చేసి ఎలా జయం పొందానో చూడండి అని ప్రభు చూపించాలనుకున్నాడు. ఆ తోటలో ప్రభు చాలా వేదన చెందారు. ఆ వివరాలని కూడా వాక్యంలో రాశారు కనుక అక్కడ ఏమని రాయబడిందంటే, చింతించటకును, చాలా చింతాక్రాంతుడగుటకును, దుఃఖపడుటకును, విభ్రాంతి నొందుటకును, వేదన పడుటకును, దుఃఖ సముద్రములో మునిగిపోవడానికి కొంతసేపు ఒంటరిగా ప్రార్థన చేశారు. తట్టుకోలేక, ఆయన కూడా మనిషిగా ఉన్నారు కనుక ప్రార్థన చేసి ఆ వేదన తట్టుకోలేక ఆదరణ కొరకు పరిగెట్టుకొని ఈ శిష్యుల దగ్గరికి వచ్చి, సంఘం దగ్గరికి వచ్చారు. వాళ్ళేమో నిద్రపోతున్నారు. లెగండి, ఏం నిద్రపోతున్నారు, మెలుకుండలేరా అని ప్రభు లేపి మళ్ళీ బలపరిచి మళ్ళీ ప్రార్థనలోకి వెళ్ళారు. ఆయన దుఃఖములో మునిగిపోవడానికి, కొంతసేపు హడలిపోవడానికి, దుఃఖ సముద్రంలో మునిగిపోవడానికి, చింతాక్రాంతుడకుడు అలాగన వేదనతో ప్రార్థన చేశారు. ప్రార్థనా శక్తితో దేవుని సహవాసంలో కూర్చున్నారు. ఆ సహవాసం వలన ప్రభునకు జయం కలిగింది. ఈ రోజున ప్రభు విషయాలను చూపించాలనుకున్నారు, కానీ వారు నిద్రపోతున్నారు, మెలకుగా లేరు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రోజున ప్రార్థనలో ఉన్న వాళ్ళారా, ప్రార్థన చేయించున్న వాళ్ళారా, మీరు మెలకుగా ఉన్నారా, నిద్రపోతున్నారా? మేము నిద్రపోవడం ఏంటండి, మేము ఎందుకు నిద్రపోయాం, చూస్తున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. నిద్రని గురించి ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. నిద్ర అనగా దేనికి సూచన? నామకార్థమైన ప్రార్థన మీరు కలిగి ఉన్నారేమో చూడండి. నామకార్థమైన ప్రార్థన అనగా ఆచారరీతిగా నామకార్థంగా జీవించుట, మనుషులకు కనబడవలనని, మనుషులకు వినబడవలని చేసే ప్రార్థన నామకార్థమైన ప్రార్థన ఉన్నది. పట్టింపు లేని ప్రార్థన. నేను పెళ్ళికి వెళ్ళానండి, నన్ను ఎవరు పట్టించుకోలేదు, అసలు కనీసం పలకరించలేదు, కూర్చోమనలేదు, భోజనం చేయమనలేదు, నన్ను అసలు పట్టించుకోలేదండి అని చాలామంది అంటారు. అమ్మా, నీ యొక్క సన్నిధి గదిలోనికి, నీ ప్రార్థనా గదిలోనికి, నీ ఇంట్లోనికి ప్రభు వచ్చి నిలబడుతుంటే నువ్వు ప్రభుని పట్టించుకున్నావా? ఆరాధనకు వచ్చిన వాళ్ళరా, ఆరాధనకర్త అయిన ప్రభు ఆలయంలో నిలబడితే ప్రభును పట్టించుకున్నావా?
ఆయనకి నమస్కరించావా? ప్రభుతో మాట్లాడావా? ప్రభుని చూచావా? పట్టింపు లేని ప్రార్థన, ప్రభును పట్టించుకుపోవడం, నామకార్థమైన ప్రార్థన, నిరీక్షణ లేని ప్రార్థన. నిరీక్షణ లేకుండా నా ప్రభు తప్పనిసరిగా నెరవేరుస్తారు, నా కార్యాలు చేస్తారు అనే నిరీక్షణ లేకుండా నీవు జీవిస్తున్నావేమో. నిరీక్షణ లేని ప్రార్థన, ఆత్మ ఏకీభవించని ప్రార్థన. ప్రార్థన చేయించిన వాళ్ళరా, పరిశుద్ధాత్మ ఏకీవించకుండా, నీ ఆత్మ ఏకీవించకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. ఆ ప్రార్థన ఆచార ప్రార్థన అవుతుంది. దేవుని యొక్క ఆత్మతో సత్యముతో దేవుని మనం ఆరాధించాలి. ప్రభు మన అంతరంగాన్ని చూస్తాడు కానీ పైవేశాన్ని చూడు. ఆత్మ ఏకీవించకుండా చేసేటువంటి ప్రార్థన. అమ్మ, పట్టుదల లేని ప్రార్థన, పెదవుల ప్రార్థన, పెదవులతో చేసే ప్రార్థన. అమ్మ, పెదవులతో మాట్లాడినట్లయితే, పెదవులతో నోటి మాటలు చెప్పినట్లయితే మేము చెప్పేది కూడా వ్యర్థమవుతుంది. కాబట్టి పెదవులతో చేసే ప్రార్థన ఇది నిజమైన ప్రార్థన కాదు. మనస్సుతో చేసే ప్రార్థన, మనస్సులో కార్చే కన్నీరు, మనస్సులో ఉన్నటువంటి శుద్ధినే ప్రభు చూస్తున్నాడు. పెదవులతో చేసే ప్రార్థన కలుగునామం సరి చేసుకుందాం. త్వరగా ముగించవలనని చేసే ప్రార్థన. టైం అయిపోతుందండి, త్వరగా ముగించాలి అనేటువంటి ఆతురతతో చేసేటువంటి ప్రార్థన. అమ్మ, బద్ధకపు ప్రార్థన. ఏంటండి, పొద్దున్నే లగాల, పొద్దున్నే నిద్ర మానేసి పనులు మానేసి ప్రార్థనలు ఎలా కూర్చుంటామండి అనే బద్ధకంతో చేసేటువంటి ప్రార్థన. ప్రార్థన అంశాలని రాసుకోండి. చాలామంది ఫోన్ చేస్తున్నారు కనుక మీ ప్రార్థన అంశాలని రాయండి. రాసుకొని అన్ని అంశముల కొరకు ప్రార్థన చేయండి. కొన్ని అంశాలు ప్రార్థన చేసి కొన్ని అంశాలు ప్రార్థన చేయకుండా వదిలివేయట, ఇది కూడా వదిలివేసే ప్రార్థన. నేను ఈ ప్రార్థనలను ఎందుకు చెప్పానంటే, ఈ ప్రార్థనలన్నీ కలిపినట్లయితే నిద్ర అవుతుంది. ఒకవేళ మీరు నిద్రపోతున్నారు, ఈ నిద్ర కీడు తెచ్చే నిద్ర. ఆ నిద్ర కీడు తీసుకొస్తుంది మనకి. కాబట్టి వాక్యం వింటున్న వర్లరా, దేవుని సన్నిధిలోకి వచ్చిన వర్లరా, ప్రార్థనలో కూర్చుంటున్న వర్లరా, యేసు ప్రభు ఇవన్నీ తన సంఘం అనబడిన 3 శిష్యులకు ప్రభు చెప్తున్నారు. మేల్కొని ఉండండి, ఒక్క గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా? ఎందుకు ఈ నామకార్థత? ఎందుకు ఈ పెదవుల ప్రార్థన? ఎందుకు ఆత్మ ఏకీవించని ప్రార్థన? ఎందుకు ఈ బద్ధకంతో చేసే ప్రార్థన? ఎందుకు వేషధారణ ప్రార్థన? ఎందుకండి పట్టుదల లేని ప్రార్థన? ఇవన్నీ నిద్రతో సమానం. కీడు తెచ్చేటువంటి ఈ ప్రార్థనలు మనలోని తీసివేసుకుందాం. కీడు చేసే ఈ నిద్రను మనలోని తీసేసుకుందాం. మెలకుగా ఉండండి అని ప్రభు వారితో చెప్తున్నారు. మనం కూడా మెలకుగలిగి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఇలాగని చిన్న సంఘం నిద్రపోతుండగా యోధా ఇస్కరియోతు మెలకుతోటే ఉన్నాడు కానీ లోక సంబంధమైన పనిలో బేరాల మీద ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? గుమ్మము దగ్గర ఉన్నటువంటి ఆవరణములో ఉన్నామా, లేక లోపలికి వచ్చి ప్రభు దగ్గరగా అలాగున ప్రార్థన చేయకుండా నిద్రలో ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మెలకుగా ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రభు తన చిన్న సంఘానికి ఇలాంటి పద్ధతి నేర్పించి మెలకుగా ఉండండి అని ప్రభు అంటున్నారు. మనము లోకానికి ఎంత దూరంలో ఉన్నాము, మనకి లోక సంబంధమైన కార్యాలకి ఎంత దూరంగా ఉన్నాము, చెడుకి ఎంత దూరంగా ఉన్నాము, అలాగే మనకు ప్రియమైన వారికి అతి ప్రియమైన వారికి ఎంత దూరంగా ఉన్నాం, ఇవన్నీ మన ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. ప్రభు దూరంగా వచ్చారు గనక తీవ్రమైన గొప్ప ప్రార్థన చేశారు. మన ఆత్మీయ స్థితి మీద, మనలో ఉన్న ఆత్మీయ తీవ్రత మీద, దేవుని చిత్తం మీద మన ప్రార్థన ఆధారపడి ఉంటుంది. కాబట్టి లోకానికి దగ్గరగా ఉంటూ, చెడుగుకు దగ్గరగా ఉంటూ మనం అలాగున ప్రార్థనలో కూర్చున్నట్లయితే మన ప్రార్థన గొప్ప ప్రార్థన అవదు. ప్రభు నేర్పించిన ఈ పద్ధతిని కలిగి ఉండండి. ఒక వ్యక్తి మెలుకొనే ఉన్నాడు నిద్రపోకుండా, యోధా ఇస్కరియోతు లోక సంబంధమైన పనిలో ఉన్నాడు. ఆ వ్యక్తిలాగా ఉండద్దు. మనం ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన నేర్చుకుందాం. మనలాంటి మనిషిగా, మనలాగా మనిషిలా మాట్లాడి, మనిషిలా సాగిలిపడి, మనిషిలాగా ప్రాధేయపడి, మనిషిలాగా ప్రార్థన చేసిన మనిషి కుమారుడైన ప్రభుని గెత్సెమనే తోటలో చూడండి. మనందరి కొరకు ఇంత గొప్ప ప్రార్థన చేశారు. ఆయన నేర్పించిన పద్ధతి ప్రకారం మనం కూడా ప్రార్థనలో కలిగి కూర్చుందాం. పట్టుదల కలిగిన ప్రార్థన, ఆసక్తితో చేసే ప్రార్థన, అత్యాసక్తితో చేసే ప్రార్థన. ప్రభు యొక్క రక్తము,
ఆయన చర్మములో నుండి రక్త బిందువులుగా అలాగ చెమట వలె బయటకు వచ్చేసింది. కాబట్టి ఇంత గొప్ప ప్రార్థన, సంపూర్ణమైన ప్రార్థన గెత్సెమనే తోటలో ప్రభు మన కొరకు చేశారు. ఆ ప్రార్థన ద్వారా మనందరి కొరకు ఆ ప్రార్థనలో ఎత్తి ప్రార్థన చేశారు కనుక నా కొరకు ఇంత గొప్ప ప్రార్థన చేసిన ప్రార్థనాపరుడైన తండ్రి నాకున్నారు అని ఆయన నేర్పించిన పద్ధతి ప్రకారం ప్రార్థనలో ఉండి విజయం పొందగల కృప తండ్రి మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి వర్ధల చేయండి. ఇట్టి ప్రార్థనా పద్ధతి ద్వారా వాక్యం విన్న వారందరూ కూడా ఎక్కువగా ప్రార్థన చేయగల కృప దయచేయండి. బహుగా ప్రార్థన చేసి మహిలో ఉన్నటువంటి కీడును జయించగల కృప దయచేయండి. మరి ఒకసారి నాయన, ఇట్టి వాక్యం ద్వారా ప్రార్థనా శక్తితో ప్రార్థన వలన పనులు జరుగుతాయని, ఎలాగునే అక్కరతో ఉన్నారో వారందరి అక్కర్లను జయించగల కృప దయచేయండి. మెలకువ కలిగి ప్రార్థనా శక్తి ద్వారా దేవుని సహవాసముతో ప్రభు గెత్సెమనే తోటలో జయించారు, నేను జయిస్తానని విజయ దీవెన వీరికి దయచేయమని త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహవాసము దీవెన ఇప్పుడెల్లప్పుడు సదాకాలము నిత్యము తోడైండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. Address Reverend P. John Devdas, Bible Mission Church, Islampet, Vijayawada 1. My phone numbers 9866921777, 9866721777.